ఇవాల్టి పాఠంలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా డేటా టైప్స్. నిజ జీవితంలో మనము డేటా పలు రూపాల్లో ఉండడం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు వ్యక్తి పేరును మీరు గమనించినట్లయితే రవి, సురేష్, రమేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇలా ఏ వ్యక్తి పేరునైనా గమనించినట్లయితే అవి అక్షరాల సముదాయము లేదా కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్గా ఉంటున్నాయన్నట్టుగా గమనిస్తున్నాం. అదే వ్యక్తి యొక్క వయస్సు చూసినట్లయితే మనకు హోల్ నంబర్స్, వాటినే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ డేటా టైప్గా గుర్తిస్తాము. ఉదాహరణకు ఒక వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 89 సంవత్సరాలుగా ఉంటుంది. అదే వ్యక్తి యొక్క జీతాన్ని మనం గమనించినట్లయితే వ్యక్తి యొక్క జీతము రియల్ నంబర్, అదే మన సి లాంగ్వేజ్లో అయితే ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ డబుల్ టైప్ డేటా టైప్గా మనం గుర్తిస్తాం. ఉదాహరణకు 23,890.35 అని అనుకున్నట్లయితే, ఒక వ్యక్తి యొక్క జీతం అనుకున్నట్లయితే అది రియల్ నంబర్గా మనం గుర్తిస్తున్నాము. అదేవిధంగా 12,696.56 అని అన్నప్పుడు అది ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాగా మనం సి ప్రోగ్రామింగ్లో గుర్తించగలము. డేటాని మనము ఇంతకు ముందే చెప్పినట్టుగా వేరియబుల్స్ ద్వారా కానీ లేక కాన్స్టాంట్స్ ద్వారా కానీ ఉపయోగిస్తాము. మరి ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే సి కూడా మనకు వివిధ రకాల డేటాను ఉపయోగించుట కొరకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వ్యక్తి యొక్క పేరునైతేనేమి, వయస్సునైతేనేమి, వారి యొక్క జీతభత్యాలనైతేనేమి ఏ విధంగా అయితే ఉపయోగించుటకు 5 రకాల డేటా టైప్స్ను మనకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందిస్తూ ఉన్నది. అవి ఏవనగా, సిలో మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి డేటా టైప్స్ 5 రకాలు అని మనం చెప్పుకున్నాము. అవి ఏవనగా, మొట్టమొదటిగా క్యారెక్టర్ మనిషి యొక్క పేరును కానీ, తర్వాత ఒక అక్షరాన్ని కానీ తెలియజేయడానికి మనము క్యారెక్టర్ డేటా టైప్ను ఉపయోగిస్తాము. అదే క్యారెక్టర్ అరేని మనం తీసుకున్నట్లయితే, అరేని గురించి మనము తర్వాతి పాఠాల్లో తెలుసుకుందాము. అరేని తీసుకున్నట్లయితే అది అక్షరాల సముదాయాన్ని స్టోర్ చేసినదిగా ఉంటూ ఉన్నది. తర్వాత ఇంటీజర్ డేటా టైప్ మనం చెప్పుకున్నట్టుగా హోల్ నంబర్స్ అనగా వ్యక్తి యొక్క వయస్సు, మరి ఒక స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, అదేవిధంగా మనకు ఏ ఇతర హోల్ నంబర్ని మనం తీసుకున్నా మనం దాన్ని ఇంటీజర్తో రిప్రజెంట్ చేయగలము సి లాంగ్వేజ్లో. అదేవిధంగా ఫ్లోటింగ్ డేటా టైప్ మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకు పై వాల్యూ తీసుకున్నట్లయితే 3.14 సంథింగ్ అని ఉంటుంది. సో 3 తర్వాత దశాంశ పద్ధతిలో 3ని మనం తీసుకున్న పూర్వ విలువగా తీసుకున్నట్లయితే ఆ పాయింట్ తర్వాత వచ్చినటువంటి వాల్యూని తర్వాత వాల్యూగా మనము స్టోర్ చేయుటకు ఫ్లోటింగ్ డేటా టైప్ ఆర్ ఫ్లోట్ డేటా టైప్ మనకు సౌలభ్యాన్ని కలుగజేస్తూ ఉన్నది. అదేవిధంగా అదే రకమైన ఫ్లోట్ డేటా టైప్ డబుల్ కూడా అలాంటిదే, కాకపోతే ప్రెసిషన్ కొంత ఎక్కువ ఉంటుంది. ప్రెసిషన్ అనగా అది స్టోర్ చేసేటువంటి వాల్యూ కాస్త పెద్దదిగా ఉంటుంది ఫ్లోట్ కంటే కూడా. అదేవిధంగా వాయిడ్ మనం ఇంతకు ముందే తెలుసుకున్నట్లుగా వాయిడ్ డేటా టైపు దేనిని రిప్రజెంట్ చేయదు, అనగా
ఒక ప్రోగ్రామ్ ఏది రిటర్న్ చేయలేని సందర్భంలో మనం వాయిడ్ యొక్క డేటాని ముఖ్యంగా మనం పాయింటర్స్లో ఈ యొక్క వాయిడ్ డేటా టైప్ను మెమరీని అలొకేట్ చేయడానికి, డైనమిక్గా మెమరీ అలొకేట్ చేయడానికి మనం ఈ వాయిడ్ డేటా టైప్ని పాయింటర్స్ చదువుకునేటువంటి సందర్భంలో మనం చూస్తాము. ముఖ్యమైన పట్టిక ఇది. మీరు చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి, 4 కాలమ్స్. మొట్టమొదటిది డేటా రకము ఆర్ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తున్నది. రెండవ కాలం మనకు మెమరీ, కంప్యూటర్ మెమరీలో ఆ పర్టికులర్ డేటా టైప్ ఆక్రమించు బైట్స్ని మనం చూస్తూ ఉన్నాము. బైట్స్, నాట్ బిట్స్, బిట్స్ కాదు, బైట్స్. కనీస పరిధి అంటే మరి ఆ పర్టికులర్ డేటా టైప్ యొక్క స్టోర్ చేయగల సామర్థ్యం, అనగా ఏ తక్కువ వాల్యూని అది స్టోర్ చేయగలదు, ఎంత ఎక్కువ వాల్యూని అది స్టోర్ చేయగలదు అనేటువంటిది 3వ కాలంగా మనం చూస్తూ ఉన్నాము. ఫార్మాట్ స్పెసిఫైయర్ 4వ కాలం మనం తీసుకున్నట్లయితే ఫార్మాట్ స్పెసిఫైయర్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఉదాహరణకు మొట్టమొదటి రోలో మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి తెలుసుకోవచ్చు. క్యారెక్టర్ డేటా టైపు కంప్యూటర్ మెమరీలో ఒక్క బైట్ని ఆక్రమిస్తుంది అని మనము పట్టిక ద్వారా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కనీస పరిధి లేక మినిమం లిమిట్స్ అది -128 నుంచి +127 వరకు ఆ యొక్క క్యారెక్టర్ డేటా టైపు స్టోర్ చేయగలదు. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రింట్ఎఫ్ ఫంక్షను మనకు పలానా డేటా టైప్ని ప్రింట్ చేయడానికి మనం ఉపయోగించాల్సినటువంటి దాన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యారెక్టర్ వేరియబుల్లో ఒక అక్షరాన్ని మనం స్టోర్ చేసామని అనుకుందాం. దాన్ని ప్రింట్ఎఫ్ ద్వారా యూజ్ చేయాలంటే ఆ పర్టికులర్ డేటా టైప్, మనం ఈ సందర్భంలో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, %c మనము యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేయగలము. అదేవిధంగా ఇంటీజర్ని మనం తీసుకున్నట్లయితే అది కంప్యూటర్ మెమరీలో 2 బైట్స్ అనగా 2 బైట్లను తీసుకుంటుందని గమనించవచ్చు. అదేవిధంగా కనీస పరిధి తీసుకున్నట్లయితే అది కనీస వాల్యూ 32,768 మైనస్ నుండి పాజిటివ్ డిజిట్ 32,767 వరకు అది స్టోర్ చేయగలదు. అదేవిధంగా ఫార్మాట్ స్పెసిఫైర్ చూసినట్లయితే %d ఉంటూ ఉన్నది. అదేవిధంగా ఫ్లోట్ డేటా టైప్ అని తీసుకున్నట్లయితే కంప్యూటర్ మెమరీలో 4 బైట్స్. అదేవిధంగా కనీస పరిధి మీరు చూడవచ్చు. అది అందులో మనము ఉపయోగిస్తున్నటువంటిది సైంటిఫిక్ నోటేషన్ -3.4e38 నుండి +3.4e38. ఫార్మాట్ స్పెసిఫైయర్ మనకు %f డబుల్ 8 బైట్స్ చేస్తూ ఉన్నది. -1.7e308 నుండి +1.7e308. అదేవిధంగా ఫార్మాట్ స్పెసిఫైయర్ మీరు చూసినట్లయితే %lf ఉంటూ ఉన్నది. ఈ పట్టిక చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది, ప్రాథమికమైనటువంటిది. తర్వాత డేటా టైప్స్ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. అవి ఏమనగా డేటా రకమునకు కంప్యూటర్ మెమరీలో కావలసిన బైట్స్ మరియు ఆ డేటా టైప్ యొక్క కనీస పరిధి ప్రాసెసర్ రకాలను బట్టి, కంపైలర్ రకాలను బట్టి మార్పు చెందుతూ ఉండవచ్చును. మనం ఇదివరకనే చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మేము ఇంతకుముందు పట్టికలో మనం చూసినట్లయితే ఇంటీజర్ కంప్యూటర్ మెమరీలో 2 బైట్స్ని తీసుకుంటుంది అని మనం చెప్పాము. అది 2 బైట్లనే తీసుకుంటుందా, 1 బైట్నే తీసుకుంటుందా, 3 బైట్లను తీసుకుంటుందా అనేటువంటిది ప్రాసెసర్ రకాన్ని బట్టి, కంపైలర్ రకాన్ని బట్టి మార్పు చెందుతూ ఉండొచ్చు అని మీరు ఈ పాయింట్ ద్వారా గమనించవచ్చు.
అదేవిధంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది, కంపైలర్ కనీస పరిధిని మాత్రమే నిర్వచించింది కానీ ఆ డేటా టైప్ కంప్యూటర్ మెమరీలో కావాల్సిన బైట్స్ని కాదు. అదే మనం ఇదివరకే చెప్పినట్టుగా కంపైలర్ కనీస పరిధిని మాత్రం నిర్వచించింది కానీ డేటా టైప్ కంప్యూటర్ మెమరీలో కావాల్సిన బైట్స్ని కానే కాదు. అదేవిధంగా మాడిఫైయర్స్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ వాయిడ్ డేటా రకం మినహా ఇతర డేటా రకాల అర్థాన్ని మార్చుటకు మనకు మాడిఫైయర్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. అర్థం ఏ విధంగా మార్చుతాం? సిలో ఉన్నటువంటి మాడిఫైయర్స్ మీరు కింది పట్టికలో గమనించగలరు. మనకు మాడిఫైయర్స్ సైన్డ్, అన్సైన్డ్, లాంగ్ అండ్ షార్ట్. సో ఈ 4 రిజర్వ్డ్ వర్డ్స్, మనం రిజర్వ్డ్ వర్డ్స్ చెప్పుకునేటప్పుడు ఆర్ కీవర్డ్స్ చెప్పుకునేటప్పుడు ఆ పట్టికలో 32 కీవర్డ్స్లో ఈ 4 కీవర్డ్స్ కూడా ఉన్నాయని మీరు గుర్తించగలరు. ఈ 4 కూడా మాడిఫైయర్స్. అవి వేరియబుల్ యొక్క పరిధిని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఉపయోగపడతాయి. వేరియబుల్ మరి స్టోర్ చేయు వాల్యూని పెంచడానికి కూడా, ఆ డైమెన్షన్ని పెంచడానికి కూడా మనకు ఈ మాడిఫైయర్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. సైన్డ్ మరియు అన్సైన్డ్కు మధ్య గల వ్యత్యాసం ఏమిటి? వాటి మధ్య ఏ రకమైన సారూప్యత ఉందని మనం గమనించినట్లయితే, ఉదాహరణకు సైన్డ్ ఇంటీజర్ మరియు అన్సైన్డ్ ఇంటీజర్ను మనం తీసుకుందాం. మెమొరీలో మీరు ఈ పట్టికను చాలా ఇంట్రెస్టింగ్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ మెమరీలో 2 bytes ఇంటీజర్ మనం తీసుకుంటుందని చెప్పినప్పుడు 2 bytes అంటే ఈచ్ బైట్కి 8 bits అని మనకు తెలుసు. మరి 2 bytesకి అనగా 2 byteలకి 16 bits అని మనం గుర్తించవచ్చు. పైన మీరు 1 నుంచి 16 వరకు గల మెమరీ లొకేషన్స్ బిట్స్ అయితే, ఆ కింద మనం గమనించినట్లయితే 16th పొజిషన్ ఏదైతే రెడ్లో మనకు కనిపిస్తూ ఉన్నదో ఆ 16th పొజిషన్ మనకు సైన్ స్టోర్ చేయటకు ఉపయోగపడుతుంది. సైన్ మీన్స్ మైనస్ ఆర్ ప్లస్. సే ఫర్ ఎగ్జాంపుల్ -32,767 అనేటువంటిది ఒక రకంగా గుర్తిస్తూ ఉన్నాము. అది మైనస్ అయినప్పుడు ఆ 16th బిట్ ఏదైతే ఉందో అది 1గా ఉంటుందని మీరు గుర్తించగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనము ఒక ఇంటీజర్ని సైన్డ్ ఇంట్గా మనము డిక్లేర్ చేసామని అనుకుందాం. సైన్డ్ ఇంటీజర్ అంటే నథింగ్ బట్ ఇంటీజర్. ఐఎన్టీ అని మనం డిక్లేర్ చేసామంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైన్డ్ ఇంటీజర్ డిక్లేర్ చేసినట్టుగానే. సైన్డ్ ఇంటీజర్గా మనం డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క 16th పొజిషన్ ఏదైతే ఉందో అది మనకు వాల్యూ యొక్క పాజిటివ్ ఆర్ నెగటివ్ అని తెలిపేదానికి ఉపయోగపడుతూ ఉన్నది. ఈ కింది పట్టికలో మీరు చూసినట్లయితే -1, ఎందుకంటే 32,767 అనేది ది మ్యాక్సిమం వాల్యూ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ అన్ ఇంటీజర్. వన్స్ ఆ పరిధి దాటి మనం ఉపయోగించినప్పుడు ఆ వాల్యూ -1గా మారుతుందని మీరు గుర్తించగలరు. 16th బిట్లో పైన పట్టికలో 0 ఉంది కాబట్టి అది పాజిటివ్ ఇంటీజర్గా మనం గుర్తించగలము. కిందన చూసినప్పుడు 1 అని ఉంది 16th పొజిషన్లో. నథింగ్ బట్ వీఆర్ స్టోరింగ్ ఏ నెగటివ్ వాల్యూ. అదే మనం అన్సైన్డ్గా ఇచ్చి ఉన్నట్లయితే
అన్సైన్డ్గా ఇచ్చి ఉన్నట్లయితే పైన కింది పట్టికలో మీరు గమనించగలరు. అన్సైన్డ్ ఇంటీజర్గా మనం డిక్లేర్ చేసి ఉన్నట్లయితే, సైన్డ్ కాకుండా అన్సైన్డ్ అని డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఆ 16th బిట్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంతేకాని అది పాజిటివా నెగిటివా అనేటువంటి ఫ్లాగ్ను ఉపయోగించుటకు కాదు అని మీరు గుర్తించగలరు. ముఖ్యంగా ఈ సందర్భంలో మీరు ఇంతకుముందు ఏదైతే సైన్డ్ ఇంటీజర్ డిక్లేర్ చేసినప్పుడు ఇదే వాల్యూ -1గా ఏ విధంగా మారిపోయింది, ఇప్పుడు అన్సైన్డ్ అని మనం అన్నప్పుడు అదే వాల్యూ 65,535గా ఎలా మారింది అనేటువంటిది మీరు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది సైన్డ్కి మరియు అన్సైన్డ్కి మధ్య గల వ్యత్యాసము. ఒక్కసారి సైన్డ్ని అన్సైన్డ్ చేశాము అంటే అది స్టోరింగ్ కెపాసిటీ డబల్ అవుతుందని మీరు ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మనం లాంగ్ మరియు షార్ట్కి మధ్య గల వ్యత్యాసాలను చూద్దాం. ఉదాహరణకు లాంగ్ ఇంట్ షార్ట్ ఇంట్ కంటే 2 రెట్లు అధిక మెమరీని ఆక్రమిస్తుంది. అనగా షార్ట్ ఇంట్ను స్టోర్ చేయటకు 2 bytes ఆఫ్ మెమరీ రిక్వైర్డ్. అదే లాంగ్ ఇంట్ను స్టోర్ చేయటకు we require 4 bytes. గుర్తించారా? ఇది స్టోరేజ్కి సంబంధించినది. అనగా ఆ యొక్క పర్టిక్యులర్ మాడిఫైర్ ఉపయోగించడం వల్ల ఒక ఇంటీజర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ మెమరీ కెపాసిటీ ఎట్లా డబుల్ అయింది అని మీరు చూశారు. అదే రీతిలో మనం పరిధిని గమనించినట్లయితే, అనగా అది స్టోర్ చేయ వాల్యూను మనం గమనించినట్లయితే షార్ట్ ఇంటీజర్ యొక్క పరిధి -32,767 నుండి +32,767 అయితే, అదే లాంగ్ ఇంట్ అయినట్లయితే దాని పరిధి ఎంత పెరిగింది అని మీరు గమనించవలసి ఉంటుంది. దాదాపు 2 కోట్లకు పెరిగింది. అంత పెద్ద సంఖ్యను మీరు స్టోర్ చేయగలరు ఒక్కసారిగా షార్ట్ ఇంట్ని లాంగ్ ఇంట్గా డిక్లేర్ చేయడం, ఆ మాడిఫైయర్ను యూజ్ చేయడం మూలాన. షార్ట్ అనేటువంటిది, లాంగ్ అనేటువంటిది ఇక్కడ మాడిఫైయర్స్గా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అది మెమరీ క్యాపబిలిటీ, మెమరీ రిక్వైర్డ్ క్యాపబిలిటీ పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా the storage capacity of that particular data type is also getting increased అని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ. Hope you understand the difference between the short and long and what is that signed as well as unsigned. మీరు ఈ యొక్క డిఫరెన్సెస్ని గమనించారు, గుర్తించగలిగారని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాం. తర్వాత మాడిఫైయర్స్ గురించి మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సైన్డ్, అన్సైన్డ్, లాంగ్, షార్ట్ను ఇంటీజర్ డేటా రకమునకు ఉపయోగించవచ్చును. దిస్ ఇస్ ఇంపార్టెంట్. జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ signed, unsigned, long and short can be used for integer to declare integer data type. At the same time, signed and unsigned can be used for character, but by default character is unsigned. This is more important. By default character is unsigned, by default integer is signed. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ అని మీరు డిక్లేర్ చేశారంటే అది అన్సైన్డ్ క్యార్ అని ఇచ్చినట్టుగా అర్థం. అదేవిధంగా ఇంట్ అని ఇచ్చారనుకుందాం డిక్లేర్ చేసేటప్పుడు, అది సైన్డ్ ఇంట్ అని కంపైలర్ గుర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ను డబుల్ డేటా టైప్కు మనం ఉపయోగించవచ్చును. So these are all valid modifiers that can be used to different data types. Long float అనేటువంటి కాంబినేషన్ లేదని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. తర్వాత పాఠంలో తర్వాత కలుసుకుందాం.